తెలంగాణలో ఆషాఢ మోసం బోనాలు సందడి కొనసాగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. డప్పు చప్పులు, పోతరాజుల వీరంగాలు ఘటన ఊరేగింపులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. ఈ బోనాలనే ఉజ్జయిని బోనాలు, రష్కర్ బోనాలుగా పిలుస్తారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా 2 రోజులు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ పెట్టారు. అలాగే పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు. ఆషాఢ మాసంలో బోనాలు ఇక్కడ స్పెషల్. గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమై లాల్ దర్వాజాతో ముగుస్తాయి. నెల రోజుల పాటు హైదరాబాద్ అంతటా బోనాల వేడుకలు వైభవంగా జరుగుతుంది. ఆషాఢ మాస బోనాల్లో గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించే సాంప్రదాయం కులీబ్ కుతుబ్ షా కాలం నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇవాళ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జూలై 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. 2 చోట్ల రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో మట్టి కుండపై భవిష్యవాణి వినిపిస్తారు. జూలై 23న చార్మినారు భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండలో నెల రోజుల పాటు ప్రతి గురువారం, ఆదివారం బోనాలు సందడి ఉంటుంది. మొత్తం 9 పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సిటీలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ బోనాలు నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. జంట నగరాల్లో బోనాల కోసం 20 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని భాగ్యశ్రీ అందిస్తారు. భాగ్యశ్రీ, చెప్పండి. భాగ్యశ్రీ, అక్కడ భక్తుల రద్దీ ఎలా? ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత వేల సంఖ్యలో కూడా అమ్మవారిని భక్తులు దర్శించుకొని బోనం సమర్పిస్తున్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో దాదాపు 2500 మంది పోలీస్ బందోబస్తుతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించారు. ఇక
ఒకవేళ భక్తులకు, వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా 5 నుంచి 6 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇక ఇతర ప్రముఖులు కావచ్చు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది వరకు కూడా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఎంతోమంది భక్తులు కూడా అమ్మవారికి బోనం సమర్పించి తమ కోరిన కోరికలు తీర్చుకోవడానికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తులు, భద్రతను అయితే ఏర్పాటు చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరికి భక్తులకు కూడా క్యూ లైన్లో వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వచ్చే క్యూ లైన్లో వచ్చే భక్తులకు మంచినీటి ప్యాకెట్లు కూడా అందించడం జరుగుతుంది. ఇక దాదాపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి ఇవాళ బోనాల జాతర తర్వాత రేపు అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది. ఇక ఘటాలు కూడా ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలో రేపు అమ్మవారి భవిష్యవాణితో ఈ బోనాల జాతర ముగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో జాతరలో ప్రతి ఇంటికి వెళ్లి భక్తులు దర్శన భాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైంది. మరి ఈ నెల 29న ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక జూలై 29 నుంచి జూలై 12 వరకు కూడా అమ్మవారి ఘటాలు భక్తులకు దర్శనం కోసం సికింద్రాబాద్ పుర వీధుల్లో కూడా ఊరేగిస్తారు. ఇక ఈ నేపథ్యంలో అమ్మవారి ఘటాన్ని పొడవైన వెదురు బదులతో నిలువెత్తు ఆకారంతో పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ నేపథ్యంలో సాధారణంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక 14వ రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తుంది రాష్ట్ర దేవాదాయ శాఖ. ఇక అమ్మవారి బోనాల సందర్భంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లష్కర్ బోనాల ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం తొలి ఆదివారం ఈ నెల 29వ తేదీ ఆదివారం సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొంటుంది. అదేవిధంగా ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కొంతమంది భక్తులైతే ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను నాది గద్వాలు సొంత ఊరు, కాకపోతే ఇక్కడే నాది బిజినెస్ ఉంది అమ్మవారి సన్నిధిలోనే. మీ ఇక్కడే మంచిగా అమ్మవారికి 5 ఏళ్ల నుంచి బోనం సమర్పిస్తున్నాము. దేవుడు దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పబ్లిక్ అందరూ బాగున్నారు, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దీవెనలు ఎప్పుడు అందరికీ ఉంటాయి. అమ్మవారికి బోనం సమర్పించాలి, చేసిన తర్వాత అన్నీ సక్రమంగా అందరికీ అన్నీ ఇస్తుంది అమ్మవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్లో ఎంతసేపు అమ్మవారిని దర్శించుకోవడానికి సమయం పడుతుంది? మీరు ఎప్పుడు క్యూ లైన్లోకి వచ్చారు? మేడం, నేను వచ్చేసి ½ అవర్ అవుతుంది. బ్రహ్మాండమైన లైన్ ఉంది, పీస్ఫుల్గా ఉంది, ఎక్కువగా గొడవ లేకుండా ప్రశాంతంగా పబ్లిక్ కూడా కూల్గా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కావున గవర్నమెంట్ కూడా అన్నీ సమకూర్చింది, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ పబ్లిక్ ఇస్తున్నారు. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రెజిమెంటల్ బజార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రతి ఇయర్ వస్తున్నప్పుడు? ఈ ఇయర్లో ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? యాజ్ యూజువల్ నార్మల్గా ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలాగే ఉన్నాయి. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అలవాళ్ళ నుంచి వస్తున్నాం, మచ్చబులారం. ఒక 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మహంకాళి టెంపుల్కి వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయమ్మా ఈ విధంగా.